వద్దస్తమానం భర్త అంటే సాగింపుడు అనుకున్నావా? ఏమయ్యా, ఆమె రోగి అయి పడుంటే ఒక వైద్యుని మెట్లోకి వెళ్ళిపోవాలి. ఒక నర్సు వల్ల నువ్వు సేవ చేయాలి. ఎందుకంటే నీ కోసం వచ్చింది సమస్తం వదిలిపెట్టి. నువ్వే లోకం అనుకుంది, నువ్వే ప్రపంచం అనుకుంది. కొట్టినా తిట్టినా భరించి సహించి ప్రేమించి నువ్వు ఎంత ఈ వేధించినా నీ కోసం నిలబడింది. నీకు పిల్లల్ని కానీ ఇచ్చింది, నీకు లైఫ్ని ఇచ్చింది, చాలా చేసింది. తల్లి చేసే సేవ తల్లి చేస్తే, భార్య చేసే సేవ భార్య చేసింది నాయన. కాబట్టి ఏముంది దాని బొంద, దానికి ఏముందని అసలు మనిషే కాదన్నట్టు నువ్వు ఆలోచించొద్దు. ఆమె ఒక రాయి అన్నట్టు ఆలోచించొద్దు. ఆమెకు ఒక హృదయం ఉంది, ఆ గుండెల్లో కూడా ఒక వేదన ఉంది. అది అర్థం చేసుకోవాలి, దగ్గరగా తీసుకోవాలి, మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. ఆమె ఓపెన్గా అన్ని చెప్పుకునేంత స్వేచ్ఛను నువ్వు ఇవ్వాలి. గుర్తుపెట్టుకో, బాధించొద్దు, ప్రాణాలని బాధించొద్దు. ఏమన్నా ఇబ్బందిగా ఉందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ముగియమంటే నాకు ఇబ్బంది ఏం లేదు. ఒకటి, పొట్టమార్చుకొని మేము ఉండేది. రెండవది, బంధింపబడిన వారిని బయటికి తీసుకురావడానికి, సాతాను కట్టిన కట్లలో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి మేము సువార్త ప్రకటించటము ఉపవాసమే. దిక్కుమాలిన భేదల్ని చేర్చుకోవటము ఉపవాసమే. నాయన, ఆకలిగొన్న వారికి అంత ఆహారం ఇవ్వటము ఉపవాసమే. సాతాను రక్షణలోనికి రాకుండా బంధించిన వారిని రక్షణలో నడిపించటము ఉపవాసమే. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటము ఉపవాసమే. రక్త సంబంధికి సాయం చేయటము ఉపవాసమే. కష్టపడ్డవాడికి వాడు తృప్తి పొందినట్లు వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వటము కూడా ఉపవాసమే. లోకములో పనికి మాలిన మాటల్ని మాట్లాడకుండా కట్టడి చేసుకోవటం కూడా ఉపవాసమే. ఈ విధంగా నువ్వు ఉండగలిగితే, ఇదిగో నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఊపుకుచుండు జలము వలె ఉంటావు. అంధకారము నీకు మధ్యాహ్న కాల ప్రకాశము వలె ఉంటుంది. నీ చుట్టూ నేనే ప్రాకారమై ఉంటాను. నీవు రోగివా, నేనే నిన్ను స్వస్థపరుస్తాను అని మాట్లాడావు. ఈ మాటలన్నీ మా బిడ్డల హృదయాల్లో, మా హృదయములో, నా హృదయములో స్థిరపరిచి, నీ బిడ్డలు అలా మేలైన ఉపవాసము చేసి నిన్ను మయంపరుచుకొని అనేక ఆత్మలను రక్షించి, దేవుని ప్రేమ వారికి కనపరిచి, నీ ప్రేమ వారికి చూపించి అనేక మందిని గెలుచుకొని నిన్ను సంతోష పెట్టునట్లు, ధన్యులగునట్లు, వేకువ వెలుగు తేజరిల్లునట్లు బిడ్డలో తేజరిల్లడానికి సహాయము చేయమని యేసు నామమున